గాయ్స్ రీసెంట్గా ఒక 5 ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే వాటి గురించి డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, మన రవితేజ అన్న మాస్ జాతర మూవీ యొక్క రిలీజ్ డేట్ ఏమో ఈ ఆగస్టు 27 నుంచి పోస్ట్ పోన్ అయిపోబోతుంది అనే రూమర్స్ అయితే రీసెంట్ డేస్లో చాలా ఎక్కువగా వినిపించాయి కదా. అయితే ఆ రూమర్స్ అన్ని కూడా ఫేక్ అని అంటండి. ఎందుకంటే ఈ మాస్ జాతర మూవీ టీం వాళ్ళేమో ఈ మూవీని ఎలాగైనా సరే ఈ ఆగస్టు 27నే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇప్పుడు సెకండ్ అప్డేట్ ఏంటంటే గైస్, కొత్త బంగారు లోకం అండ్ సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన మన శ్రీకాంత్ అడ్డాల గారేమో తన నెక్స్ట్ మూవీ కోసం మన కిరణ్ అబ్బవర్మన్ అయితే క్యాస్ట్ చేశాడంటండి. అయితే ఈ విషయం ఫస్ట్ టైం విన్నప్పుడు మన శ్రీకాంత్ అడ్డాల గారు తన నెక్స్ట్ మూవీ కోసం ఇంకా వేరే హీరోని ఎవరినైనా క్యాస్ట్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. మరి మీకేమనిపిస్తుందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ లోకేష్ గారు యాక్చువల్గా అయితే కూలీ మూవీ తర్వాత మన కార్తీక్ గారితో ఖైదీ 2 మూవీ అయితే చేయాలి కదా. కానీ ప్రెజెంట్ దాన్ని పక్కన పెట్టేసి మన రజనీ గారు అండ్ కమల్ హాసన్ గారు వీళ్ళిద్దరితో ఒక మల్టీ స్టారర్ మూవీని అయితే ప్లాన్ చేస్తున్నారంటండి. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే గైస్, ఆ మూవీ ఏమో ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో అయితే ఉండబోతుందంట. అండ్ ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ కొరటాల శివగారి డైరెక్షన్ లో మన నాగ చైతన్య అన్న లీడ్ గా NC-25 మూవీ అయితే రాబోతుందండి. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా మన DSP గారిని అండ్ హీరోయిన్గా మమితా బైజున్ అయితే క్యాస్ట్ చేశారంటండి. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, ఈ సెప్టెంబర్ 25న మన బాలయ్య అఖండ 2 మూవీ రిలీజ్ అవ్వాలి కదా, దాన్ని అయితే పోస్ట్ పోన్ చేస్తారంటండి. అంటే మనం పవన్ కళ్యాణ్ అన్న ఓజీ మూవీ కూడా అదే రోజు రిలీజ్కి ఉండడంతో ఈ అఖండ 2 మూవీ టీం వాళ్ళు ఈ డిసిషన్ అయితే తీసుకుంటున్నారంట. సో చూశారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 5 అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా?